హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ అయితే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై. ఈ రెసిపీకి ఏం కావాలో ఒకసారి మనం చూద్దాము. 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పట్టా లవంగాల పొడి, 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 మీడియం సైజ్ ఆనియన్స్, మనం తీసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 100 ml ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ అయిందన్న తర్వాత మనం ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి తీసి ఈ ఆయిల్కి యాడ్ చేసుకుంటాము. ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా వేగేదాకా అయితే వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో అప్పుడు దాకా అయితే బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగడం ద్వారా మనకి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ చికెన్ ఫ్రైకి యాడ్ అవుతుంది. ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా వేగాయి అనుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటాము. కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ డిష్కి. మనం ఈ చికెన్ ఫ్రై తినేటప్పుడు ఈ కరివేపాకు ద్వారా మనకి మంచి టేస్ట్ని అయితే వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ని కూడా జనరేట్ చేస్తుంది. మనం తీసుకున్న 100 గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇప్పుడు తీసుకొని ఈ మిక్చర్కి అయితే మనం యాడ్ చేసుకుంటాము. సో ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే బాగా వేయించాలి. మనమైతే చూడొచ్చు ఆయిల్ అంతా ఒక సైడ్కి అయితే వస్తుంది. ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది, బాగా వేగుతుంది ఇక్కడ. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. మనం తీసి పెట్టుకున్న 1 kg చికెన్ని ఇప్పుడు ఈ మిక్చర్కి అయితే మనం యాడ్ చేసుకుంటాము. వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. వన్ బై 4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. మనం తీసి పెట్టుకున్న ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ పట్టా లవంగాల పొడి యాడ్ చేసుకున్నాను. సో ఈ మసాలా అంతా కూడా మనకి బాగా చికెన్కి పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకుంటాము.
బాగా చికెన్కి అయితే మ్యారినేట్ అవ్వాలి. అండ్ ఈ ఆయిల్ అంతా కూడా మనకి బాగా చికెన్కి పట్టాలి. పట్టినప్పుడు ఏంటంటే ముక్క కూడా మనకి బాగా ఉడుకుతుంది. ఈ ఆయిల్, వెజిటేబుల్స్, చికెన్ అన్నీ మిక్స్ అయినప్పుడు ఏంటంటే మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది జనరేట్ అవుతుంది. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టిన తర్వాత చికెన్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయితే మనకి పీస్ అనేది కొంచెం స్మూత్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. ఈ మసాలా అంతా కూడా మనకి బాగా చికెన్కి పట్టినప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా బాగా మారుతుంది. సో ఇప్పుడైతే మసాలా అండ్ చికెన్ అయితే మనకి బాగా వేగాయి. సో పీస్ అయితే కొంచెం మెత్తగా అవ్వడానికి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ప్యాన్ మీద లిడ్ ఏదైతే ఉందో అది ప్యాన్ మీద ప్లేస్ చేయాలి. ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి ఇప్పుడు మనకి పీస్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. మనం లిడ్ పెట్టడం ద్వారా ఏంటంటే ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది. దాని ద్వారా మనకి చికెన్ పీస్ అనేది బాగా బాయిల్ అవుతుంది. అలాగే మసాలా అంతా కూడా చికెన్కి పట్టి మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి ఈ మిక్చర్ని అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. మనం ఇలా మిక్స్ చేయడం ద్వారా మనకి ఏంటంటే పీస్ కూడా అన్ని సైడ్స్ బాగా బాయిల్ అవుతుంది అండ్ మసాలా కూడా మనకి పీస్కి అన్ని సైడ్స్ పడుతుంది. సో దీని ద్వారా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి.
అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ చికెన్కి అయితే నేను యాడ్ చేసుకుంటాను. వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అయిపోయాయి. సో మన చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో నేనైతే కొంచెం సెమీ గ్రేవీ లాగా అయితే ఉంచుకుంటున్నాను, అన్నంలోకి చపాతీలోకి కొంచెం బాగుంటుందని. అలాగే మీకు ఫుల్ డ్రై కావాలనుకుంటే ఇంకోసేపు అయితే మీరు వేయించుకోవచ్చు. కింద ఏదన్నా అడుగు అంటుతుంది అనుకుంటే మీకు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మనం చూడొచ్చు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.